జగన్ 2.0తో వస్తానన్న వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. సభలో సీఎంకు ఇచ్చే సమయం తనకు ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న జగన్ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఇక ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, అలాంటిది తానెలా ఇస్తానని చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటి వితండ వాదనకు ఎవరూ సమాధానం చెప్పలేరన్నారు. గర్వంతో మాట్లాడే వ్యక్తులతో రాజకీయాలు చేయాలంటే బాధేస్తోందన్నారు. నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. 1/10 ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు, మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా, ఎప్పటి నుంచో ఉంటే సాంప్రదాయాలు ఇవన్నీ. కడాన మీరు పేపర్లు, ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి, టీవీలు. 5 సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా? టీవీలు రానిచ్చారా? మీరు విలువ గురించి మాట్లాడడం ఏంటి? విల్ మెయింటైన్ దట్ వాల్యూస్, బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో.